గ్రామాల్లో కానీ లేదా విజయవాడ నగరంలో కానీ గుంటూరు నగరంలో కానీ మీ ఇష్టం వచ్చిన చోట జెండాలు మోసి మామూలుగా రామారావు పార్టీ పెట్టిన కానీ వాళ్ళకేమో ఊజుల మీద కాయలు కాసేసినాయి. ఇవాళ ఈ ప్రభుత్వంలో పని కావాలంటే లంచం ఇస్తే గానీ పని లేదు. పలికే ఎమ్మెల్యే ఉండడు, వాళ్ళ కొట్టుళ్ళు వాళ్ళు బిజీ ఉంటారు. పలికే మంత్రి ఉండడు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ, ఏరుకునే బిజీ. మీరు ఎత్తుకోగా ఒలిగిపోయినట్టు ఏరుకునే బిజీలో మంత్రులు ఉంటారు. మీరు అసలు తలుపు తీరు. ఎవరికి పలుకుతున్నారు మీరు? వాళ్ళు కాపులు చేల్చాల్సిన పని. కాపులే మొహమ్మతి, మీ ప్రభుత్వం మీద మొహమ్మతి చాలా తేడాగుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మేము మాట్లాడుతూ కూర్చున్నాం. వెంటనే కంగారు. జనం సొమ్ముతో పవన్ కళ్యాణ్ గారితో కాకినాడలో మాటా మంతి అంటారు. ఎవరితో మాట్లాడారు, ఎవరితో మంతి చేశారు? ఎవరితో మాట్లాడారు, ఎవరితో మంతి చేశారు? అది జనం సొమ్ముతో పెట్టిన మీటింగు. ఎస్పీ కలెక్టర్ ఏమో నుంచుని ఉంటారా? చాలా మంది బొక్కాపైకిళ్ళు వెనకాల కూర్చుని ఉంటారా కుర్చీల్లో? ఈయన మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడావు, ఏం మాట్లాడావు? ఆ మీటింగ్ మమ్మల్ని తిడతాకి తెప్తే ఏముంది చెప్పండి? కాపులను రెచ్చగొడతాకి మమ్మల్ని తిడతాకి తెప్తే ఏముంది చెప్పండి? ఆ మీటింగ్ అక్కడి నుంచి మొత్తం అంతా అదే పని కదా, అదే పని కదా అంటున్నా. అంటే ఎప్పుడైతే జనసేన బలహీనపడుతుందో, ఎప్పుడైతే కాపు కులస్తులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దూరంగా జరిగే స్థితికి వచ్చేశారో కంగారు. ఏంటి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన వాళ్ళకి బాగా గొడవలు పెట్టాలి, తిట్టుకోవాలి, మళ్ళీ కులం అంతా ఒకటి కింద జనసేన గొడుగు కింద వచ్చేయాలి. ఇటువంటి తప్పుడు ఆలోచనలు తప్పితే అరే ఒక్క మంచి పని, అరే అందరిలో అన్ని కులస్తుల్లో పేదవాళ్ళు ఉన్నారు కదా, చదువు భారం అయిపోయింది కదా. నారాయణ గారికి, చైతన్య వాళ్ళకి, లేదా భాష్యం వాళ్ళకి, లేదా విజ్ఞాన్ వాళ్ళకు, ఇంకోళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకి ఫీజులు కట్టలేక అప్పులు పాలైపోతున్నారు కదా. ఇంజనీరింగ్ కాలేజీలకి డబ్బులు కట్టలేక అప్పులు పాలైపోతున్నారు కదా. ఫీజు రీయింబర్స్మెంట్ ఇద్దామనే ఆలోచన లేదు మీకు. ఎంతసేపు కులాలు, కాపులు, కమ్మోళ్ళు, ఆళ్ళు వీళ్ళు, ఈ తప్పితే, ఈ గోల్ తప్పితే. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి లోన్లు ఆపేశాడు. మేము లోన్లు ఇస్తాం, స్కీములు ఇస్తామని చెప్పారు. బీసీలకు స్కీములు ఆగిపోయినాయి, మేము స్కీములు ఇస్తామని చెప్పారు. ఈ 2 ఏళ్లలో ఏ దళితుడికి ఏ స్కీమ్ ఇచ్చావు? ఏ వెనుకబడిన కులాల వాళ్ళకి ఏ స్కీమ్ ఇచ్చావు? ఏ లోన్ ఇప్పించావు? ఏ గిరిజనుడికి ఏ లోన్ ఇప్పించావు? ఎవరికి ఇప్పించావు అన్న? అందరినీ వాడుకోవటం తప్పితే మళ్ళీ కులాలను రెచ్చగొట్టడం. ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది?